ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులారా, మరి మీరు దేవుని పనిలో అత్యంత ఉత్సాహంగా దేవుని చేతిలో పరికరంగా వాడబడుతున్నారా? అయితే ఈ మెసేజ్ మీకోసమే. వినండి. మీరు దేవుని చేతిలో ప్రేమగల పరికరంగా వాడబడుతున్నప్పుడు, పాత్రగా వాడబడుతున్నప్పుడు, మరి ఎదుటివారు అంటే అస్త్రాలు వేసేవారు దేవుడు వాడుకుంటున్న వ్యక్తిలో లోపాలను వెతకడం, అతని గతాన్ని తవ్వడం, ఇతను ఎలా దేవుని సేవకుడయ్యాడు అని ప్రశ్నించడం చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించినట్లయితే వారు కూడా విశ్వాసులే. అవును, మరి ప్రతి విశ్వాసికి వినయం ఉండకపోవచ్చు. గమనించండి, ప్రతి విశ్వాసికి ఆత్మీయ పరిపక్వత ఉండకపోవచ్చు. గమనించండి. మరి మనం బైబిల్ ప్రకారం గమనించినట్లయితే దావీదును సౌలు హింసించాడు. ఇద్దరూ దేవుని నమ్మిన వారే కదా. యోసేపును అతని సోదరులే ద్వేషించారు. వాళ్ళు దేవుని నమ్మిన వారే. మరి యేసుని ఎక్కువగా వ్యతిరేకించిన వారు మరి యూదులే. మరి మనం ఇంకా గమనించినట్లయితే మోషే దేవుడి ప్రేమకు ఎంత పాత్రుడవడం, తన సహోదరి అయిన మిరియాము వారవలేకపోయింది. దాని ఫలితాన్ని కూడా అనుభవించింది. మరి ఈ విషయమే బైబిల్ ఏమంటుందో తెలుసా? మనుష్యుడు బయటకు కనిపించేదాన్నే చూస్తాడు, యెహోవా హృదయాన్ని చూస్తాడు. 1 సమూయేలు 16:17. మనం అనుకోవచ్చు, నేను ప్రతిరోజు ఎన్నోసార్లు ప్రార్థనలో గడుపుతాను, నేను నా కుటుంబాన్ని ఎంతో ఆత్మీయంగా నడిపించుకుంటున్నాను, మరి ఇంకా నేను ఎంతోమందికి సేవ కూడా చేస్తాను. ఇలా మీరు ఎన్నో విధాలుగా ప్రశ్నించుకుంటూ ఉంటే ఒక విషయం ఇక్కడ గమనించాలి. యోబు అన్ని సమస్యలు ఉన్నప్పటికీ అలా అనుకోలేదు. స్నేహితులు ఆయన మనస్సులో ఒక భావాన్ని నింపి ఉంటారు. అలాంటప్పుడు ఆయనకి ఏమైనా అనిపించి ఉండవచ్చేమో అని దేవుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇప్పుడు మీ విషయం, నా విషయంలో కూడా దేవుడు అదే ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తాడు. మనలో ఆత్మీయ పరిపక్వత కోసం దేవుడు అహర్నిశలు మనల్ని తీర్చిదిద్దుతూనే ఉంటాడు. నిప్పుల కొలిమిలో మరి బంగారం పడేసిన తర్వాత దాన్ని ఎలాగా సానపడితే ఒక చక్కగా దానొక రూపు దాల్చి బయటికి వస్తుందో, అట్లాగే మనల్ని కూడా దేవుడు తీర్చిదిద్దాలనుకునేటప్పుడు మరి ఆయనకి ఇష్టలుగా మనం ఎంతవరకు ఉంటున్నామో, మరి తోటి విశ్వాసుల్ని మనము గాయపరుస్తున్నామా, మరి వాళ్ళకి ఇచ్చే దేవుడు మహాప్రేమను కృపను మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా, మన మనసులో ఉండే ఈ భావాలను ఇక నుంచైనా దేవుడు సన్నిధిలో ఉంచి వారికి ఇచ్చిన ఆత్మీయ పరిపక్వత తండ్రి మాకు కూడా ఇవ్వు అని చెప్పి మీరు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుని దృష్టిలో అందరము ఇష్టలమే.